పెద్దపల్లి పార్లమెంటు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ టికెట్ కోసం టీడీపీ మాజీ ఎంపీ సుగుణకుమారి దరఖాస్తు చేసుకున్నారు. సుగుణకుమారి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతూ ఉండగానే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి టికెట్ వస్తుందా రాదా అనే చర్చ మొదలైంది. ఆశావాహుల లిస్టులో మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ టికెట్ కోసం టీడీపీ మాజీ ఎంపీ సుగుణకుమారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సుగుణకుమారి కాంగ్రెస్ లో చేరతారు అని ప్రచారం జరుగుతూ ఉండగానే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఎవరికి టికెట్ దొరుకుతుంది అనే విషయంపై ఒక ఆసక్తి నెలకొంది. వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి టికెట్ వస్తుందా లేదా అని ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఆశావాహుల లిస్టు చూస్తే మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఆ లిస్టులో ఇప్పుడు చేరిపోయారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతారని చెప్పి ఒక చర్చ సాగినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీ నుంచి చాలా మంది ఆశావాహులంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల గతంలో టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మాజీ ఎంపీ సుగుణకుమారి ఇటీవల కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాదాపు సుగుణకుమారికే టికెట్ ఇస్తారని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇటు మరొక షాకింగ్ న్యూస్ గా ఇటు పెద్దపల్లి రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ను వీడినటువంటి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి ఇటు కాంగ్రెస్ లో టికెట్ వస్తుందని చెప్పి ప్రస్తుతం అయితే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ కూడా తాను పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కొడుకుని బరిలోకి దింపేందుకు ఇటు వివేక్ కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో అసలు వంశీకి ఈసారి టికెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం మరొక చర్చ మాత్రం సాగుతుంది. ఎందుకంటే వివేక్ ఫ్యామిలీ నుంచి ఇటు వివేక్ సోదరుడు వినోద్ కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే అతను వారసుడిగా ఇటు వివేక్ కొడుకు తనయుడు వంశీకి ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత మీమాంస సందిగ్ధత నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ కూడా ఈసారి ఆశావాహుల లిస్ట్ లో ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నటువంటి గోమాస శ్రీనివాస్ కావచ్చు, ఊట్ల వరప్రసాద్ కావచ్చు, చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తుందా లేకపోతే టీడీపీ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి సుగుణకుమారి టికెట్ ఇస్తుందా లేకపోతే వారసుడిగా వివేక్ తనయుడు వంశీకి టికెట్ ఇస్తుందా లేకపోతే ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం ఇప్పటికీ అంత ఆసక్తికరంగా మారింది. అయితే ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇతర పార్టీ నుంచి ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి లిస్ట్ లో చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. చరిష్మా కలిగినటువంటి లీడర్ల ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ లో గతంలో ప్రస్తుతం అయితే ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత 2018లో కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో అతనికి సిట్టింగ్ ఎంపీ స్థానానికి టికెట్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి అందులో ఉన్న ఆశావాహుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సతీష్.